చేపల కూరని ఈజీగా ఈరోజు మీకు నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఈజీ మెథడ్లో ఎవరైనా చేసుకునేలాగా, ఎవరైనా రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా చేసుకునే విధంగా మీకు చేపల కూరని అయితే మంచి టేస్టీగా నేను చేసి చూపిస్తాను. ఈ రోజు చూడండి, చేపలని ఇలా తీసుకున్నాను. మీ దగ్గర చేపలు ఎన్ని ఉంటే మీకు ఎన్ని తీసుకోవాలంటే అన్ని తీసుకోండి. అంటే నేనైతే మాత్రం 1 కేజీ తీసుకున్నాను. దాంట్లో అయితే సగమే వండుతానండి. చూడండి, దాంట్లోకి ఈ మాత్రం చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నాం. ఎప్పుడైనా సరే చేపల కూరలో కొంచెం చింతపండు ఎక్కువే ఉండాలండి, అది మంచి టేస్ట్ ఇస్తుంది. ఇదిగోండి, అది నానబెట్టి పెట్టుకోండి ఫస్ట్. ఇదిగోండి, ఇప్పుడైతే ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకోండి. నిమ్మకాయ పిండుకొని సాల్ట్ వేసుకొని ఒక 7-8 సార్లు క్లీన్ చేసుకోండి చేపని. ఆ పొట్ట మధ్యలో ఏదైనా అంటుకొని నల్లగా ఉంటుందన్నమాట, పొరలాగా. ఆ పొర ఉండకూడదండి. ఆ పొర ఉంటే మీకు కూర చేదు వస్తుంది, ఆ పొర నీసు వాసన కూడా వస్తుంది. కాబట్టి ఆ పొరను తీసివేసి క్లీన్ చేసుకోండి. ఈ విధంగా 7-8 సార్లు క్లీన్ చేసుకున్న చేపల్ని ఇలా బౌల్లో తీసుకోండి. బౌల్లో తీసుకొని కొంచెం పసుపు వేసుకోండి. మీరు పసుపు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. మొదట ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. కారం వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఎప్పుడైనా సరే కారము, ఉప్పు, చింతపండు 3 సమానంగా ఉంటేనే మీకు కర్రీ బాగుంటుందండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఏం వేసామండి, మనం ఉప్పు వేసాం, కారం వేసాం, ధనియాల పొడి వేసాం, అంతే. ఆ 1 వేసుకొని, ఆ 3 వేసుకొని మీరు శుభ్రంగా బాగా మసాజ్ చేసినట్టు ముక్కలకి. అంటే చూడు, తెల్లగా ఉంది కదా, అలా ఉండకూడదు అనమాట. ఆ తెల్ల భాగం కూడా మీరు మసాలాలో కారం అన్ని పట్టుకోవాలన్నమాట. అట్లా మర్దన చేసినట్టు కూడా కలిపి పెట్టండి. దీనికి మీకు ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ పడుతుంది. అలా మర్దన చేసిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. బౌల్లో తీసుకొని పెట్టుకొని మీకు ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు తీసుకొని వండుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇవన్నీ ఒకసారి వండుకొని తినలేం కదా, ఎవరైనా గెస్ట్లు వస్తే ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ మనం ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఇన్ని చేపలు అవసరం ఉంటుంది. చేపలు మాటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా ఈ విధంగా మీరు శుభ్రంగా ఇలా మసాజ్ లాగా ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినట్లయితే మీకు ముక్కలు పాడైపోయే అవకాశం ఉంది. ఒక టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మీకు ముక్కలు ఫ్రెష్గా ఉండాలి, ఎప్పుడు తిన్నా కూడా చేపలు అప్పుడు తెచ్చుకున్నట్టు ఉండాలి అంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదు. ఇప్పుడైతే మనకు ఎంత కావాలో అంత తీసుకున్న ముక్కలు మనం ఆ కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఈ విధంగా వేసుకోండి. నాకు ఇన్ని సరిపోతాయి ఈ రోజుకి. నేను ఒక బ్యాచిలర్ని అనుకోండి, బ్యాచిలర్ని అనుకున్నప్పుడు నాకు ఇన్ని సరిపోతాయి అన్నమాట. అలా ఎలా వండుకోవాలి, బిగినర్స్ 2 ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళు ఎలా వండుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తున్నాను అనమాట. ఒక 2 మనుషులకి ఇప్పుడు నేను చేసే కర్రీ సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసి వేసుకోండి. ఆ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ మాత్రమే వేసుకోండి. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపల కూరలో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా, 3 టమాటాలు కానీ 3 కానీ 2 కానీ టమాటాలు తీసుకోండి, దాన్ని కూడా పేస్ట్ చేసి వేయండి. కరివేపాకు వేసుకోండి. పచ్చిమిరకాయలు కూడా ఒక 5 వేసుకోండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మీరు తెలుసుకున్నారా చేపల కూరలో అన్ని దీంట్లో వేసేసేయండి. అంటే మీకు నేను ఈజీ మెథడ్లో చేసి చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ అసలు మీరు ఇంకా కష్టపడకూడదు, మళ్ళీ వెతుక్కొని తెచ్చుకొని వేసుకోకూడదు. ఆయిల్ ఉంటుంది కదా మీ దగ్గర, శనగ నూనె అయితే బాగుంటుందండి, వేరుశనగ నూనె. ఇదిగో ఇప్పుడైతే మాత్రం నేను ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. చేపల కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్గా ఎలా రావాలి కాబట్టి మనకు కావాలి కాబట్టి ఇప్పుడు టేస్ట్, అందువల్ల నేను ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. వేయించిన జీలకర్ర, మెంతులు కలిపి పొడి చేసుకొని అది ఒక 1/2 స్పూన్ వరకు వేసేసాను. అన్నీ వేసేసాను ఇప్పుడే. ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు మనం చేపల్లో ఉప్పు కారం కలిపి పెట్టాం కదా, మనం ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారు, ఉప్పు కారం మీకు డెఫినెట్గా మీరు వేయాల్సిందే మళ్ళీ, ఎందుకంటే మరి చింతపండు పులుసు పోసాం కదా, అందువల్ల. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. చూడండి ఇప్పుడు నేనేం వేస్తానో. ఇప్పుడైతే చింతపండు ఓన్లీ పులుసు పోసి మీకు చూపిస్తున్నాను అనమాట. పచ్చిమిరకాయలు కూడా వేస్తాము ఒక 5 వరకు. పచ్చిమిరకాయల కారం కూడా చాలా బాగుంటుందండి. ఇది మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వరకు వేసేసాను. ఇంకొంచెం చింతపండు, మిగిలిన పులుసు కూడా చింతపండులో ఉంటుంది కదా సెకండ్ టైం, అది కూడా పోసేసుకున్నాను.
ఈ ఈ కూర మీరు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. అమ్మ చేతి వంట మరిపిస్తుందన్నమాట. మీ అమ్మ చేతి వంట చూడండి ఒకసారి. ఈ అమ్మ చేతి వంటను కూడా చూడండి. ఈ అమ్మ చేతి వంట కూడా మీ అమ్మ చేతి వంటని మరిపిస్తుంది. కారం వచ్చేసి ఇంకొక స్పూన్ వరకు వేసుకున్నాను. చెప్పాను కదా చింతపండు పులుసు పోసాను. సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ అనేది మీ ఇష్టం. సాల్ట్ అయితే నేను ఒక స్పూన్ వరకు వేసాను. కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను. మిరియాల పొడి కూడా వేసాను. మనం వేసిన పులుసుకి అలా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా చూడండి, లాస్ట్లో నేను ఏం వేస్తున్నానంటే చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఆ బెల్లం ముక్క వేయటం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన మసాలాలు ఉన్నాయి కదా, అన్నీ ఒక ఈక్వల్లో అడ్జస్ట్ అవుతాయండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. హై ఫ్లేమ్ పెట్టేసేసేయండి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత మీరు స్లోలో పెట్టుకొని ఉడకనివ్వండి ఇంకొక 5 మినిట్స్. అంతేనండి, చేపల కూర రెడీ అయిపోతుంది.